జనగామ జిల్లా జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గాదె అనిల్ ప్రచారం ముమ్మరం చేశారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. గ్రామాభివృద్ధి అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా దశల వారీగా అమలు చేస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సిపిఎం సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామంలో ముఖ్యంగా సమస్యలు చాలా ఉన్నాయి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. గ్రామాన్ని 10 సంవత్సరాలు వెనుకకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ శ్మశాన వాటికకు వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలాసార్లు మేము మొరబెట్టుకున్నాము. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమి కూడా చేయలేకపోయింది. ముందుగా మనం గెలిచిన తర్వాత రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ద్వారా మేము ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ ఎస్సీ శ్మశాన వాటిక నిర్మిస్తామని చెప్పేసి వైకుంఠధామ నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా గ్రామంలో కోతుల బెడద చాలా ఉన్నది. ఆ సమస్యల మీద పోరాడి అందరి సహకారం తీసుకొని కోతులను నియంత్రణ చేయడానికి కూడా మేము చాలా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఒడ్లకొండలో ఉన్నటువంటి ఈన చెరువు అయితే ఏదైతే ఉందో శాశ్వత కాలువ పరిష్కారం కోసానికి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మినిస్టర్గా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మా ప్రతాపన సహకారంతో శాశ్వతంగా ఆ యొక్క కాలువను కూడా నిర్మించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గల్లీకి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడైతే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా అన్నిటికీ మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. దయచేసి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న అభ్యర్థికి మా వార్డు మెంబర్లు 12 మంది వార్డు మెంబర్లకు ఓటేసి మీరు గెలిపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. నమస్కారాలు. మన కాంగ్రెస్ పార్టీ గెలిచిన కాడి నుంచి అయితే మాకు ఫ్రీ బస్ వచ్చింది, సన్న బియ్యం వచ్చినాయి, మాకు గ్యాసు 500కు గ్యాస్ వచ్చింది. అదే బీఆర్ఎస్ ఉన్న కాంచి 10 ఏళ్ళ పరిపాలన చేస్తే ఒక్క ఇల్లు రాలేదు. ప్రతి ఒక్కటి మాకు రేవంత్ అన్న అన్ని సౌకర్యాలు చేసిండు. మన అనిల్ను గెలిపించాలని మన పేద బిడ్డ కాబట్టి మన ప్రజలకు అందరికీ కోరుకుంటున్నాం. మీ అందరికీ నమస్కారం.